హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మార్చ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన లేదా నవీకరించిన పథకాలు లేదా కార్యక్రమాలను వాటి ప్రధాన లక్ష్యాలతో జతపరచండి. కార్యక్రమాలు: చిన్న జల విద్యుత్ కేంద్రం అభివృద్ధి పథకం, చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం, పిఎం కిసాన్ 22వ విడత, బాల వివాహ ముక్త భారత్ ప్రచారం. వాటి యొక్క లక్ష్యాలు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A1, B2, C3. చిన్న జల విద్యుత్ అభివృద్ధి పథకం అంటే 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 1500 మెగావాట్ల వికేంద్రీకృత విద్యుత్ లక్ష్యంగా 25,846 కోట్ల కేటాయింపు. పిఎం కిసాన్ 22వ విడత గువాహతి నుండి విడుదల. 11 భాషల్లో కిసాన్ ఈ మిత్ర ఏఐ చాట్బాట్ అనుసంధానం. ఏంటండి ఇది? పిఎం కిసాన్. ఎన్నో విడత? 22వ విడత. ఎక్కడ విడుదల అండి? ఇది గువాహతి నుండి విడుదల చేశారు. ఎన్ని భాషల్లో? 11 భాషల్లో. దేని అనుసంధానంతో? ఏఐ చాట్బాట్తో. కిసాన్ ఈ మిత్ర. నెక్స్ట్, బాల వివాహ ముక్త భారత్ ప్రచారం. బాల వివాహ ముక్త భారత్ ప్రచారం రాష్ట్రాలలో బాల్య వివాహాల నివారణ సూచీలను ట్రాక్ చేయడానికి జాతీయ పోర్టల్ ప్రారంభం. మార్చి 18, 2026న కేంద్ర కేబినెట్ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి చిన్న జల విద్యుత్ అంటే 1 నుండి 25 మెగావాట్ల రంగానికి భారీ నిధులు మంజూరు చేసింది. అలాగే మార్చి 13, 2026న ప్రధాని మోదీ అస్సాంలోని గువాహతి నుండి 18,640 కోట్ల పిఎం కిసాన్ కింద విడుదల చేశారు. చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవి పర్యావరణ పరంగా స్థిరమైనవి. పెద్ద డ్యాంల మాదిరిగా భారీ భూసేకరణ, అడవుల నరికివేత లేదా ప్రజల పునరావాస సమస్యలు వీటికి ఉండవు. ఇవి చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులు అనేవి పర్యావరణ పరంగా స్థిరమైనవి. పెద్ద డ్యాంల మాదిరిగా భారీ భూసేకరణ, అడవుల నరికివేత లేదా ప్రజల పునరావాస సమస్యలు అనేవి వీటికి ఉండవంట. ఇవి ఈశాన్య రాష్ట్రాల పర్వత ప్రాంతాల గ్రిడ్ స్థిరత్వానికి చాలా కీలకం. నెక్స్ట్, టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. పిఎం కిసాన్ యొక్క 22వ విడతలో ఫేస్ అథెంటికేషన్ మరియు ఏఐ ఆధారిత కిసాన్ ఈ మిత్ర చాట్బాట్ను ప్రవేశపెట్టారు. ఈ ఫేస్ అథెంటికేషన్ అనేది ఎక్కడ జరిగిందండి? లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిందాం మనము. అక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసామంటే MGNREGA ఉపాధి హామీ పథకం కింద ఫేస్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీ అని అక్కడ చూసామండి. కానీ ఇక్కడ చూసేటప్పటికి పిఎం కిసాన్ యొక్క 22వ విడతలో ఫేస్ అథెంటికేషన్ మరియు ఏఐ ఆధారిత కిసాన్ ఈ మిత్ర చాట్బాట్ను ప్రవేశపెట్టారంటండి అగ్రికల్చర్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక సాంస్కృతిక లక్ష్యాలను అంచనా వేయండి. ఏపీఎఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 యొక్క అధికారిక లోగోను మార్చి 2026లో విజయవాడలో ఆవిష్కరించారు. ఈ 3 రోజుల మెగా ఈవెంట్ ఏప్రిల్ 2026లో జరగనుంది. ఈ పండుగ యొక్క ప్రధాన లక్ష్యం కేవలం దక్షిణ భారతదేశంలో జానపద కళారూపాలు మరియు కూచిపూడి నృత్య ప్రచారానికి మాత్రమే పరిమితం చేయబడింది. ఇది పారిశ్రామిక పెట్టుబడులకు మరియు సాంస్కృతిక పర్యాటక రంగానికి మధ్య ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరచడం ద్వారా క్రియేటివ్ ఎకానమీ భావనను పెంపొందించడానికి ఉద్దేశించబడింది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్. 1 and 3 ఆర్ కరెక్ట్. దేనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ఆర్థిక సాంస్కృతిక లక్ష్యాలండి. ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026 యొక్క అధికారిక లోగోను మార్చి 2026లో విజయవాడలో ఆవిష్కరించారంటండి. ఈ 3 రోజుల మెగా ఈవెంట్ ఏప్రిల్ 2026లో జరగబోతుందంట. నెక్స్ట్, ఇది పారిశ్రామిక పెట్టుబడులకు మరియు సాంస్కృతిక పర్యాటక రంగానికి మధ్య
ప్రత్యక్ష అనుసంధానాన్ని ఏర్పరచడం ద్వారా క్రియేటివ్ ఎకానమీ భావనను రూపొందించడానికి ఉద్దేశించబడింది. ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది మార్చి 2026 మూడవ వారంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ఈ లోగోను విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ బ్రాండింగ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ పండుగను ఒక వేదికగా వాడుకున్నారండి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ బ్రాండింగ్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ఈ పండుగను, అంటే ఏ పండుగ అండి ఇది, ఈ పండుగను ఒక వేదికగా వాడుకున్నారు. ఈ పండుగ పేరేంటి? ఆంధ్రప్రదేశ్ ఫెస్టివల్ 2026. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే ఈ పండుగ కేవలం కూచిపూడి లేదా జానపద నృత్యాలకు పరిమితం కాలేదు. ఇది సినిమా, సంగీతం, ఆధునిక కళలు, పరిశ్రమలు మరియు ఐటీ కస్టమర్ల కలయికగా డిజైన్ చేయబడింది. అంటే ఆల్ ఇన్ వన్ అండి. నాట్ ఓన్లీ కూచిపూడి అండ్ జానపద నృత్యాలు, రిమైనింగ్ ఆల్సో అంటే సినిమా, సంగీతం, ఆధునిక కళలు, పరిశ్రమలు, ఐటీ క్లస్టర్ల కలయికగా డిజైన్ చేయబడింది. నెక్స్ట్, క్రియేటివ్ ఎకానమీ అంటే కేవలం ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఒక ప్రాంతపు సంస్కృతి, హస్తకళలు మరియు పర్యాటక రంగాల ఆధారంగా సంపదను ఉపాధిని సృష్టించడాన్ని క్రియేటివ్ ఎకానమీ అంటారు. ఇది స్వర్ణాంధ్ర 2047 విజన్ సాధనలో ఒక ముఖ్యమైన భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. క్రియేటివ్ ఎకానమీ అంటే కేవలం ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఒక ప్రాంతపు సాంస్కృతిక హస్తకళలు, అంటే ఉదాహరణకు కొండపల్లి బొమ్మలు, కలంకారీలు మరియు పర్యాటక రంగాల ఆధారంగా సంపదను ఉపాధిని సృష్టించడాన్ని క్రియేటివ్ ఎకానమీ అని అంటారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ప్రచురించబడిన గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ GCRMN 2026 నివేదికకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 2026 నుండి 2026 ప్రారంభ మధ్య కాలంలో ప్రపంచంలోని 45% కంటే ఎక్కువ పగడపు దిబ్బలు తీవ్రమైన పునరుద్ధరించలేని సముద్ర ఉష్ణ తరంగాల వల్ల బ్లీచింగ్కు గురయ్యాయని ఈ నివేదిక హైలైట్ చేసింది. ఏదండి? గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్. భారతదేశంలోని మన్నార్ గల్ఫ్ మరియు అండమాన్ నికోబార్ పగడపు పర్యావరణ వ్యవస్థలను ఈ నివేదిక క్రిటికలీ ఎండేంజర్డ్ థర్మల్ జోన్లుగా పేర్కొంది. పగడపు బ్లీచింగ్ అనేది ఉష్ణోగ్రత ఒత్తిడి కారణంగా పగడాలు తమతో సహజీవనం చేసే జూక్సాంతెల్లే శైవలాన్ని బయటకు పంపినప్పుడు జరుగుతుంది. దీనివల్ల వెంటనే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాలు పూర్తిగా నశిస్తాయి. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ అనే 2026 యొక్క నివేదికకు సంబంధించి 2024 నుండి 2026 ప్రారంభం మధ్య కాలంలో ప్రపంచంలోని 45% కంటే ఎక్కువ పగడపు దిబ్బలు తీవ్రమైన పునరుద్ధరించలేని సముద్ర ఉష్ణ తరంగాల వల్ల బ్లీచింగ్కు గురయ్యాయని ఈ నివేదిక హైలైట్ చేసిందంటండి. ఏమని? 2024 నుండి 2026 ప్రారంభ మధ్య కాలంలో ప్రపంచంలోని 45% కంటే ఎక్కువ పగడపు దిబ్బలనేవి తీవ్రమైన పునరుద్ధరించలేని సముద్ర ఉష్ణ తరంగాల వల్ల బ్లీచింగ్కు గురయ్యాయని ఈ గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ అనేది వెల్లడించిందంటండి. నెక్స్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్ అండి. భారతదేశంలోని మన్నార్ గల్ఫ్ మరియు అండమాన్ నికోబార్ పగడపు పర్యావరణ వ్యవస్థలను ఈ నివేదిక క్రిటికలీ ఎండేంజర్డ్ థర్మల్ జోన్లుగా పేర్కొందంటండి. భారతదేశంలోని మన్నార్ గల్ఫ్ మరియు అండమాన్ నికోబార్ పగడపు పర్యావరణ వ్యవస్థలను ఏ నివేదిక? గ్లోబల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ నెట్వర్క్ అనేది క్రిటికలీ ఎండేంజర్డ్ థర్మల్ జోన్లుగా పేర్కొందంటండి. సో దీస్ 2 ఆర్ కరెక్ట్. మార్చి 2026లో విడుదలైన ఈ అంతర్జాతీయ నివేదిక ఎల్నినో ప్రభావం మరియు పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతల వల్ల గ్లోబల్ కోరల్ రీఫ్స్ ఎదుర్కొంటున్న ముప్పును హెచ్చరించింది. నెక్స్ట్, ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే, ఈ బ్లీచింగ్ జరిగిన వెంటనే పగడపు కాల్షియం కార్బోనేట్ అస్థిపంజరం నశించదంటండి. ఈ బ్లీచింగ్ అనేది జరిగిన వెంటనే పగడపు కాల్షియం కార్బోనేటు అస్థిపంజరం నశించదు. శైవలాలు వెళ్ళిపోవడం వల్ల పగడాలు కేవలం తెల్లగా మారుతాయి మరియు ఆహారం లేక బలహీనపడతాయి. ఈ శైవలాలు అనేవి వెళ్ళిపోవడం వల్ల
పగడాలు కేవలం తెల్లగా అంటే బ్లీచ్డ్గా మారుతాయి మరియు ఆహారం లేక బలహీనపడతాయంటండి. ఉష్ణోగ్రతలు మళ్ళీ సాధారణ స్థితికి వస్తే అవి కోలుకునే అవకాశం ఉంటుంది, కానీ ఒత్తిడి చాలా కాలం కొనసాగితేనే అవి చనిపోతాయి. ఉష్ణోగ్రత అనేది మళ్ళీ సాధారణ స్థితికి వస్తే అవి కోలుకునే అవకాశం ఉంటుంది, కానీ ఒత్తిడి చాలా కాలం కొనసాగితేనే అవి చనిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో వివిధ అంతరిక్ష పరిశోధన సంస్థలు సాధించిన మైలురాళ్లను వాటి ప్రధాన లక్ష్యాలతో జతపరచండి. శుక్రయాన్ 1 అప్డేటెడ్ పేలోడ్, ఆర్టెమిస్ 4 గేట్వే మాడ్యూల్, ప్రాజెక్ట్ నేత్ర అప్గ్రేడెడ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. శుక్రయాన్ 1 ఉపరితల అంతర్భాగ మ్యాపింగ్ కోసం హై రిజల్యూషన్ సింథటిక్ అపర్చర్ రాడార్ను పరీక్షిస్తున్న ఇస్రో వీనస్ ఆర్బిటర్. ఉపరితల అంతర్భాగ మ్యాపింగ్ కోసం హై రిజల్యూషన్ సింథటిక్ అపర్చర్ రాడార్ను పరీక్షిస్తున్న ఇస్రో వీనస్ ఆర్బిటర్ అనేది శుక్రయాన్ 1 అండి. శుక్రయాన్ 1 మిషన్. నెక్స్ట్, ఆర్టిమిస్ 4 గేట్వే మాడ్యూల్ చంద్రుని కక్ష అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం నాసా ఈసా సంయుక్తంగా అనుసంధానించిన నివాస యోగం ఆర్టిమిస్ 4 గేట్వే. చంద్రుని కక్ష అంతరిక్ష కేంద్రం విస్తరణ కోసం నాసా ఈసా సంయుక్తంగా అనుసంధానించిన నివాస యోగం విభాగం అండి ఇది. నెక్స్ట్, ప్రాజెక్ట్ నేత్ర ఏపీలోని నెల్లూరులో కొత్త ఆప్టికల్ టెలిస్కోప్ను ఏర్పాటు చేసిన ఇస్రో అంతరిక్ష వ్యర్థాల ట్రాకింగ్ నెట్వర్క్. ఏపీలోని నెల్లూరులో కొత్త ఆప్టికల్ టెలిస్కోప్ను ఏర్పాటు చేసిన ఇస్రో అంతరిక్ష వ్యర్థాల ట్రాకింగ్ నెట్వర్క్. ఇది వార్తల్లో ఎందుకుందంటే మార్చి 2026లో ఇస్రో తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ప్రాజెక్ట్ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్. నేత్ర అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలసిస్. ఈ ప్రాజెక్ట్ నేత్ర పరిధిని విస్తరించిందంటండి ఏది ఇస్రో. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సమీపంలో అధునాతన ట్రాకింగ్ టెలిస్కోప్ను కార్యాచరణలోకి తెచ్చింది. ఇది ఏపీ ఎస్ఎన్టీ విభాగంలో అడిగే బిట్ అండి. నెక్స్ట్, స్పేస్ సంబంధించిందండి జాగ్రఫీ లింకేజ్. శుక్రుడి అంటే వీనస్ వాతావరణంలో శుక్రుడి వాతావరణంలో దట్టమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు ఉంటాయి కాబట్టి సాధారణ కెమెరాలతో దాని ఉపరితలాన్ని చూడలేము. అందుకే ఇస్రో సార్ టెక్నాలజీని, సార్ అంటే సింథటిక్ అపర్చర్ రాడార్ అనే టెక్నాలజీని వాడుతోంది. ఏది ఇస్రో వాడుతోంది. ఇది మేఘాలను చీల్చుకుంటూ వెళ్ళి లోపలి అగ్నిపర్వతాలు టెక్టోనిక్ ప్లేట్ల నిర్మాణాలను మ్యాప్ చేయగలదు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో సేబీ ఎంపిక చేసిన టాప్ 100 బ్లూ చిప్ షేర్ల కోసం ఐచ్ఛిక T+0 సేమ్ డే అంటే T+ షేర్ల కోసం ఈ ఐచ్ఛిక సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణ యొక్క ఆర్థిక ప్రభావాలను అంచనా వేయండి. ఇది కౌంటర్ పార్టీ సెటిల్మెంట్ రిస్క్ను తగ్గిస్తుంది మరియు రిటైల్ ఇన్వెస్టర్లకు అదే రోజున తక్షణమే నిధులను అందుబాటులోకి తెస్తుంది. T+0 సైకిల్ కింద క్లియరింగ్ కార్పొరేషన్ ట్రేడ్ జరిగిన 24 గంటల్లోపు నిధులు మరియు సెక్యూరిటీలను సెటిల్ చేయాలి. ఇది వ్యవస్థాగత లిక్విడిటీ అవసరాలను తగ్గిస్తుంది. ఈ చర్య ద్వారా తక్షణ స్టాక్ సెటిల్మెంట్ ఆప్షన్లను క్రమబద్ధంగా పరీక్షించిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన మూలధన మార్కెట్గా భారతదేశం నిలిచింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. మార్చి 2026లో సెబీ ఎంపిక చేసిన టాప్ 100 బ్లూ చిప్ షేర్ల కోసం ఐచ్ఛిక T+0 సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏది సెబీ. దాని యొక్క ప్రభావాలు గమనించినట్లయితే 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కౌంటర్ పార్టీ సెటిల్మెంట్ రిస్క్ తగ్గిస్తుంది మరియు రిటైల్ ఇన్వెస్టర్లకు అదే రోజున తక్షణమే నిధులను అందుబాటులోకి తెస్తుంది. ఈ చర్య ద్వారా తక్షణ స్టాక్ సెటిల్మెంట్ ఆప్షన్లను క్రమబద్ధంగా పరీక్షించిన ప్రపంచంలోని మొట్టమొదటి ప్రధాన మూలధన మార్కెట్గా ఈ భారతదేశం నిలిచిందంటండి. దీంట్లో 100 బ్లూ చిప్ షేర్ల కోసం T+0 సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిన సెబీ ఎంపిక చేసిన ఈ T+0 సెటిల్మెంట్ విధానాన్ని సెబీ ఎంపిక చేసిన టాప్ 100 బ్లూ చిప్ షేర్ల కోసం
T+0 సెటిల్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిన దాంట్లో మొదటి స్థానంలో భారతదేశం అనేది ఉందండి. మార్చి 2026లో సెబీ ఈ విప్లవాత్మక మార్పును పైలట్ ప్రాజెక్ట్ నుండి పూర్తి స్థాయి ఆప్షనల్ రోడ్ మ్యాప్లోకి మార్చింది. భారతదేశం ఇప్పటికే T+1 ట్రేడ్ జరిగిన మరుసటి రోజు విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. T+1 అండి, T+0 కాదు. T+0 అంటే ట్రేడ్ జరిగిన రోజే, అంటే ట్రేడింగ్ గంటలు ముగిసే సమయానికి లేదా తక్షణమే నిధులు షేర్లు బదిలీ అయిపోవాలి. 24 గంటల సమయం అనేది T+1 పరిధిలోకి వస్తుందండి. ఇక్కడ స్టేట్మెంట్ 2లో ఏమన్నారండి, T+0 సైకిల్ కింద క్లియరింగ్ కార్పొరేషన్ ట్రేడ్ జరిగిన 24 గంటల లోపు నిధులు మరియు సెక్యూరిటీలను సెటిల్ చేయాలి. ఇది వ్యవస్థాగత లిక్విడిటీ అవసరాలను తగ్గిస్తుంది. 24 గంటల లోపు అనేది T+1 అండి, T+0 కాదు. సో అందుకే ఇది రాంగ్. T+0 అంటే ట్రేడ్ జరిగిన రోజే, ట్రేడింగ్ గంటలు ముగిసే సమయానికే లేదా తక్షణమే నిధులు షేర్లు బదిలీ అయిపోవాలి. కానీ 24 గంటల సమయం అనేది T+1 పరిధిలోకి వస్తుందండి. నెక్స్ట్, ఇన్వెస్టర్లకు లాభం. సాధారణంగా షేర్లు అమ్మితే డబ్బులు అకౌంట్లోకి రావడానికి ఒక రోజు పట్టేది. కానీ T+0 వల్ల అమ్మిన వెంటనే ఆ డబ్బుతో వేరే షేర్లు కొనవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మార్కెట్లో వెలాసిటీ ఆఫ్ క్యాపిటల్ను పెంచుతుందంటండి. ఏది T+0 అనేది. సేమ్ డేలో మనం షేర్లను అమ్మి ఆ డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు లేదా షేర్లను కొనవచ్చు. ఇది మార్కెట్లో వెలాసిటీ ఆఫ్ క్యాపిటల్ ధనచలన వేగంను పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో పారిశ్రామిక కారిడార్లు లేదా పర్యావరణ అప్డేట్ల కారణంగా వార్తల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్లోని నిర్దేశిత ప్రాంతాలను వాటి సరైన అంశాలతో జతపరచండి. నక్కపల్లి క్లస్టర్, దొనకొండ నోడ్, ఓర్వకల్లు నోడ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్. నక్కపల్లి క్లస్టర్, ఈ నక్కపల్లి క్లస్టర్ అనేది VCIC కింద మెగా APIIC ఫార్మా మరియు బల్క్ డ్రగ్ కెమికల్ సేఫ్టీ అప్గ్రేడ్ జోన్గా ఆమోదించబడిందంటండి. ఈ నక్కపల్లి క్లస్టర్ అనేది VCIC కింద మెగా APIIC ఫార్మా మరియు బల్క్ డ్రగ్ కెమికల్ సేఫ్టీ అప్గ్రేడ్ జోన్గా ఆమోదించబడిందంటండి. దొనకొండ నోడ్ అనేది ఏవియేషన్ విడిభాగాలపై దృష్టి సారించే జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం భూసేకరణ పూర్తయిందంటండి. ఏవియేషన్ విడిభాగాలపై దృష్టి సారించే జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కోసం భూసేకరణ పూర్తయిందంటండి. ఓర్వకల్లు నోడ్ అనేది గ్రీన్ హైడ్రోజన్ మరియు మెగా సోలార్ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ కనెక్టివిటీ. ఈ గ్రిడ్ కనెక్టివిటీని ఏపీ ట్రాన్స్కో ప్రారంభించిందంటండి. గ్రీన్ హైడ్రోజన్ మరియు మెగా సోలార్ స్టోరేజ్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ కనెక్టివిటీని ఏపీ ట్రాన్స్కో ప్రారంభించిందండి. ఎక్కడ? ఓర్వకల్ నోడ్ అనే ప్రాజెక్టు ద్వారా. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే, మార్చి 2026 ఏపీ పారిశ్రామిక ప్రగతి నివేదిక ప్రకారం వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఈ 3 నోడ్లలో పనులు వేగవంతమయ్యాయి. ఇది ఏపీ జాగ్రఫీ పరిశ్రమలు కారిడార్లకు ఒక అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఈ ఏపీ పారిశ్రామిక ప్రగతి నివేదిక ప్రకారం వైజాగ్ టు చెన్నై పారిశ్రామిక కారిడార్ మరియు హైదరాబాద్ టు బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఈ 3 నోడ్లలో పనులు అనేవి వేగవంతమయ్యాయంటండి. నక్కపల్లి అనకాపల్లి జిల్లా ఫార్మా రంగానికి వ్యూహాత్మక కేంద్రం. ఇక్కడ పర్యావరణ కాలుష్యం, రసాయన ప్రమాదాలను అడ్డుకోవడానికి కొత్త కెమికల్ సేఫ్టీ జోన్ నిబంధనలను మార్చిలో ప్రవేశపెట్టారంటండి. ఇక్కడ నక్కపల్లిలో, అనకాపల్లి జిల్లాలో. నెక్స్ట్, దొనకొండ ప్రకాశం జిల్లాలో. ఇక్కడ ఏవియేషన్ మరియు డిఫెన్స్ విడిభాగాల తయారీ క్లస్టర్ కోసం బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించారంటండి. నెక్స్ట్, ఓర్వకల్లు కర్నూలు జిల్లా పునరుత్పాదక ఇంధన్ హబ్గా మారుతోంది. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులతో కూడిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు లైన్ క్లియర్ అయిందంటండి. పునరుత్పాదక ఇంధన్ హబ్గా మారుతోంది. ఏది? కర్నూలు సంబంధించిన ప్రాజెక్టు. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టులతో కూడిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు లైన్ క్లియర్ అయిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న వికేంద్రీకృత అటానమస్ ఆర్గనైజేషన్స్ కోసం ఒక కొత్త నియంత్రణ చట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టం యొక్క సరైన
సరైన పరిపాలనా అనువర్తనాలను గుర్తించండి. క్వశ్చన్ ఏమన్నారండి, మార్చి 2026లో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ భారతదేశంలో పనిచేస్తున్న వికేంద్రీకృత అటానమస్ ఆర్గనైజేషన్స్ కోసం ఒక కొత్త నియంత్రణ చట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టం యొక్క సరైన పరిపాలన అనువర్తనాలను గుర్తించండి. 5 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ వినియోగదారులను కలిగి ఉన్న అన్ని వెబ్3 మరియు బ్లాక్ చైన్ ఆధారిత డిఏఓలు కంపెనీల చట్టం 2013 కింద కార్పొరేట్ సంస్థలుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. డిఏఓలకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. దీనివల్ల అవి సాంప్రదాయ బ్యాంక్ ఖాతాలను తెరవచ్చు మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటబుల్ లెడ్జర్ సిస్టమ్ కింద నేరుగా కార్పొరేట్ పన్నులను చెల్లించవచ్చు. ఈ నియంత్రణ పర్యవేక్షణ పూర్తిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాత్రమే నియంత్రించబడుతుంది. ఇది డిఏఓలు జారీ చేసే అన్ని డిజిటల్ క్రిప్టో టోకెన్లపై సెబీకి ఉన్న పరిధిని భర్తీ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ వికేంద్రీకృత అటానమస్ ఆర్గనైజేషన్ అనేది ఒక కొత్త నియంత్రణ చట్టాన్ని జారీ చేసింది. అది దేనికి సంబంధించింది అంటే 5 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ వినియోగదారులను కలిగి ఉన్న అన్ని వెబ్3 మరియు బ్లాక్ చైన్ ఆధారిత డిఏఓలు కంపెనీల చట్టం మరియు 2013 కింద కార్పొరేట్ సంస్థలుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి అంట. డిఏఓలకు చట్టపరమైన గుర్తింపు అంటే లీగల్ పర్సనాలిటీ లభిస్తుందంట. దీనివల్ల అవి సాంప్రదాయ బ్యాంక్ ఖాతాలను తెరవచ్చు మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ ఆడిటబుల్ లెడ్జర్ సిస్టమ్ కింద నేరుగా కార్పొరేట్ పన్నులను చెల్లించవచ్చు అంటండి. ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే మార్చి 2026లో డిజిటల్ ఎకానమీ మరియు సైబర్ చట్టాలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త ఆర్డినెన్స్ లాంటి గైడ్లైన్స్ను తెచ్చింది. డిఏఓలు అనేవి ఎలాంటి సెంట్రల్ లీడర్షిప్ లేకుండా కంప్యూటర్ కోడ్ అంటే స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా నడిచే ఆధునిక డిజిటల్ సంస్థలు అంటండి. డిజిటల్ ఎకానమీ మరియు సైబర్ చట్టాలలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ సరికొత్త ఆర్డినెన్స్ లాంటి గైడ్లైన్స్లను తెచ్చింది. డిఏఓలు అనేవి ఎలాంటి సెంట్రల్ లీడర్షిప్ లేకుండా కంప్యూటర్ కోడ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ ద్వారా నడిచే ఆధునిక డిజిటల్ సంస్థలు. స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే డిజిటల్ టోకెన్లు, క్రిప్టో అసెట్స్ మరియు ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణ ఇప్పటికీ సెబీ మరియు ఎఫ్ఐయు అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సంయుక్త పరిధిలోనే ఉంటాయంటండి. దేని పరిధిలో ఉంటాయి ఇవి? డిజిటల్ టోకెన్లు, క్రిప్టో కరెన్సీలు మరియు ఇన్వెస్టర్ల యొక్క ప్రయోజనాల రక్షణలు అనేవి సెబీ మరియు ఎఫ్ఐయు అనే వీరి యొక్క పరిధిలో ఉంటాయంటండి. ఆర్బీఐ అనేది కేవలం మానిటరీ ఇష్యూస్ మరియు పేమెంట్ గేట్వేలను మాత్రమే చూస్తుంది. కాబట్టి ఆర్బీఐ అధికారం అనేది పూర్తిగా రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయంలో ఒక ప్రధాన పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రస్తుత అంశాన్ని చరిత్రతో అనుసంధానిస్తూ క్రింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయంలో ఒక ప్రధాన పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రస్తుత అంశాన్ని చరిత్రతో అనుసంధానిస్తూ క్రింది వాటిని సరికాని వాక్యాలను గుర్తించండి. కోనార్క్ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు మొదటి నరసింహదేవుడు నిర్మించాడు. దీనిని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. ఇది కళింగ నిర్మాణ శైలి యొక్క శిఖరాగ్రాన్ని సూచిస్తుంది. ఇక్కడ మొత్తం ఆలయం 24 చెక్కిన రాతి చక్రాలతో కూడిన భారీ రథంలా డిజైన్ చేయబడింది. ఈ ఆలయ సముదాయాన్ని 2001 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. తద్వారా తూర్పు భారతదేశం నుండి గుర్తింపు పొందిన మొదటి వారసత్వ నిర్మాణం ఇదే. ఇక్కడ సరి కాని అడిగారండి. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. అంటే ఓన్లీ 3 ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఏవేవంటే ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అయిన మొదటి నరసింహదేవుడు నిర్మించాడంటండి. దేన్ని? కోనార్క్ సూర్య దేవాలయాన్ని. ఎప్పుడు? 13వ శతాబ్దంలో. ఏ వంశానికి చెందిన అతను? తూర్పు గంగా వంశానికి చెందిన అతను. ఎవరతను? మొదటి నరసింహదేవుడు. దీన్ని ఏమని పిలుస్తారు ఇంకో విధంగా అంటే బ్లాక్ పగోడా అని పిలుస్తారంటండి. నెక్స్ట్, ఇది కళింగ నిర్మాణ శైలి యొక్క శిఖరాగ్రాన్ని సూచిస్తుంది. ఇక్కడ మొత్తం ఆలయం 24 చెక్కిన రాతి చక్రాలతో కూడిన భారీ రథంలా డిజైన్ చేయబడిందంటండి.
మార్చి 2026లో కోనార్క్ జగన్మోహన్ అంటే సెంటిమెంట్ హాల్ లోపల శతాబ్దాలుగా నింపబడి ఉన్న ఇసుకను ఆలయ భద్రతకు ముప్పు లేకుండా తొలగించే ప్రక్రియను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విజయవంతంగా పూర్తి చేసిందంటండి. కోనార్క్ జగన్మోహన్ లోపల శతాబ్దాలుగా నింపబడి ఉన్న ఇసుకను ఆలయ భద్రతకు ముప్పు లేకుండా తొలగించే ప్రక్రియను ఏఎస్ఐ విజయవంతంగా, ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా విజయవంతంగా పూర్తి చేసిందంట. ఇక్కడ స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగ్ అంటే కోనార్క్ సూర్య దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చిన సంవత్సరం 1984 అండి, 2001 కాదు, 1984. సో ఇలాంటి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్తో ఆప్షన్స్ అనేవి రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో విడుదలైన నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ సామాజిక వినియోగం విద్య నివేదికకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. భారతదేశంలో ఉన్నత విద్యలో మహిళా విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి మొదటిసారిగా 30% దాటినట్లు ఈ నివేదిక పేర్కొంది. విద్యా ప్రయోజనాల కోసం ఇంటర్నెట్ ప్రాప్తిలో గ్రామీణ పట్టణ అసమానత గత 3 సంవత్సరాలలో 5% పెరిగిందని ఇది హైలైట్ చేసింది. ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే హయ్యర్ సెకండరీ స్థాయిలో షెడ్యూల్డ్ తెగలు అత్యధిక డ్రాప్అవుట్ రేట్లను నమోదు చేస్తూనే ఉన్నారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ బి కరెక్ట్ అండి, ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? మార్చి 2026లో విడుదలైన నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం సామాజిక వినియోగం విద్య నివేదికకు సంబంధించి భారతదేశంలో ఉన్నత విద్యలో మహిళా విద్యార్థుల యొక్క స్థూల నమోదు నిష్పత్తి మొదటిసారిగా 30% దాటినట్లు ఈ నివేదిక పేర్కొందంటండి. ఎవరిది? మహిళా విద్యార్థుల యొక్క స్థూల నమోదు నిష్పత్తి. నెక్స్ట్, ఇతర సామాజిక వర్గాలతో పోలిస్తే హయ్యర్ సెకండరీ స్థాయిలో షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీలు అత్యధిక డ్రాప్అవుట్ రేట్లను నమోదు చేస్తూనే ఉన్నారంటండి. ఇతర వర్గాలతో పోలిస్తే హయ్యర్ సెకండరీ స్థాయిలో అంటే హెచ్ఎస్సిలో షెడ్యూల్డ్ తెగలు అత్యధిక డ్రాప్అవుట్ రేట్లను నమోదు చేస్తూనే ఉన్నాయంటండి. నాడు నేడు లాంటి విద్యా సంస్కరణలు మరియు జాతీయ విద్యా విధానం ప్రభావాలను అంచనా వేయడానికి కేంద్ర గణాంక శాఖ ఈ డేటాను విడుదల చేసింది. దేని ద్వారా? ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఆప్షన్ 2 స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రాంగ్ అంటే డిజిటల్ ఇండియా మరియు గ్రామీణ ప్రాంతాల్లో చౌకైన 5G డేటా విస్తరణ వల్ల గ్రామీణ పట్టణ డిజిటల్ డివైడ్ అనేది తగ్గిందండి, పెరగలేదు. డిజిటల్ ఇండియా మరియు గ్రామీణ ప్రాంతాల్లో చౌకైన 5G డేటా విస్తరణ వల్ల గ్రామీణ పట్టణ డిజిటల్ డివైడ్ అనేది తగ్గింది, పెరగలేదు. నెక్స్ట్, ఎస్టీ మరియు మహిళల నమోదు. ప్రభుత్వాల స్కాలర్షిప్ పథకాల వల్ల మహిళల నమోదు 30% మార్కును దాటడం సానుకూల అంశం కాగా ప్రభుత్వాల స్కాలర్షిప్ పథకాల వల్ల మహిళల నమోదు 30% మార్కును దాటడం సానుకూల అంశం కాగా గిరిజన ప్రాంతాల్లో అంటే మౌలిక వసతులు మరియు వలసల సమస్యల వల్ల హయ్యర్ సెకండరీ డ్రాప్అవుట్స్ అనేది ఎక్కువగా ఉండడం సామాజిక సవాలుగా నిలిచిందటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో వివిధ అంతర్జాతీయ సూచీలు మరియు ద్వైపాక్షిక ఒప్పందాలు ఖరారయ్యాయి. క్రింది జతలలో ఏవి సరైనవి? ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మీన్స్ 1, 2, 3 బోత్ ఆర్ కరెక్ట్ అండి, బోత్ 3 ఆర్ కరెక్ట్. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి అనేది దీని యొక్క ర్యాంక్ అనేది 42వ ర్యాంక్ అండి. యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దేనితో భాగస్వామ్యం అండి? ఇది యుఎస్తో భాగస్వామ్యం, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. భారత్ యొక్క ర్యాంకు 42వ ర్యాంకు. దేని ఒప్పందం? అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి 2026 అనేది 42వ ర్యాంకు. దీని యొక్క భాగస్వామ్య దేశం వచ్చి యుఎస్. అండ్ దీని యొక్క దృష్టి వచ్చేటప్పటికి దీని యొక్క లక్ష్యము ఐపీ రక్షణ మరియు పేటెంట్ చట్టాల అంచనా. ఐపీ రక్షణ మరియు పేటెంట్ చట్టాల అంచనా. దేని సూచి ఇది? అంతర్జాతీయ మేధో సంపత్తి సూచి, ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. నెక్స్ట్, గ్లోబల్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇండెక్స్ 2026. దీంట్లో మన భారత్ ర్యాంక్ అనేది 14వ ర్యాంకు. వరల్డ్ ఎకనామిక్ ఫోరము లాజిస్టిక్స్ వేగం మరియు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల సన్నద్ధత, దీని యొక్క లక్ష్యం అండి.
గ్లోబల్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇండెక్స్ యొక్క లక్ష్యం లాజిస్టిక్ వేగం మరియు ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల సన్నద్ధత. ప్రాజెక్ట్ మైత్రి గ్రిడ్ కనెక్టివిటీ, దీని యొక్క భాగస్వామి శ్రీలంక అండి. ప్రాజెక్ట్ మైత్రి గ్రిడ్ కనెక్టివిటీ యొక్క భాగస్వామి శ్రీలంక. దీని యొక్క లక్ష్యము ద్వైపాక్షిక విద్యుత్ వాణిజ్యం కోసం సముద్ర గర్భం హెచ్విడిసి కేబుల్ అనుసంధానం. ద్వైపాక్షిక విద్యుత్ వాణిజ్యం కోసం సముద్ర గర్భ హెచ్విడిసి కేబుల్ అనుసంధానం. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. మార్చి 2026లో భారతదేశం మరియు శ్రీలంక మధ్య ప్రాజెక్ట్ మైత్రి కింద మన్నార్ గల్ఫ్ గుండా సముద్ర గర్భ విద్యుత్ కేబుల్ వేయడానికి తుది సాంకేతిక ఆమోదం లభించింది. అలాగే మార్చి మొదటి వారంలో అంతర్జాతీయ సూచీలు విడుదలయ్యాయి. ఇది అంతర్జాతీయ సంబంధాలు మరియు ఎకానమీ కిందకు వస్తాయి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అంటే భారతదేశం గత కొన్నేళ్లుగా 42వ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. జాతీయ ఐపీ పాలసీ 2016 ద్వారా మన పేటెంట్ల చట్టాలను బలోపేతం చేసినప్పటికీ పశ్చిమ దేశాల ప్రమాణాలతో పోలిస్తే కొన్ని సవాళ్లు ఉన్నాయి. స్టిల్ కొన్ని సంవత్సరాలుగా మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అనేది 42వ ర్యాంక్లోనే ఉందంటండి కంటిన్యూస్గా. నెక్స్ట్ సప్లై చైన్ రెసిలియన్స్ అంటే పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం తన లాజిస్టిక్స్ మరియు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఐఎంఈసి కారిడార్ వంటివి మెరుగుపరచుకోవడంతో డబ్ల్యూఈఎఫ్ సూచీలో మెరుగైన స్థానాన్ని 14వ ర్యాంక్ సాధించిందంటండి. సప్లై చైన్ రెసిలియన్స్ అనేది 14వ ర్యాంక్ సాధించింది. ఇది ఎక్కడ పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారతదేశం తన లాజిస్టిక్ మరియు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను మెరుగుపరచుకోవడంతో ఈ డబ్ల్యూఈఎఫ్ అనేది సూచీలో మెరుగైన స్థానాన్ని అంటే 14వ ర్యాంక్ని సాధించిందండి. 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. పార్ట్ 1లో 10 క్వశ్చన్ చూసాం, పార్ట్ 2లో 10 క్వశ్చన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 చూద్దామండి, 21 to 30. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ క్వశ్చన్స్ యొక్క లెవెల్ అనేది ఎలా ఉంది, ఈ క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా, లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా ఈ క్వశ్చన్స్ కమెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, బాయ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.